హాయ్ అందరికి. నేను హైపర్ థైరాయిడ్ గురించి ఒక వీడియో కంప్లీట్ చేశాను. సో, అది పెద్దగా మెయింటెనెన్స్ ఏమి ఉండదనుకుంటా హైపో థైరాయిడ్ కంటే. సరే, ఇప్పుడు హైపో గురించి చెప్తా నేను. హైపోలో ఏంటంటే జీవక్రియ అన్నది నెమ్మదిస్తుంది. సో, దానివల్ల బరువు పెరగడం, అలసట రావటం, చలి తట్టుకోలేకపోవడం ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. సో, థైరాయిడ్ అన్నది కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, దీనికోసం కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సెలీనియం ఒకటి, అయోడిన్ కలిగిన ఉప్పు, నెక్స్ట్ చేపలు, గుడ్లు, ఇంకా సెలీనియం కోసం పొద్దుతిరుగుడు పువ్వులు, గింజలు, అండ్ ఇంకోటి గుమ్మడి గింజలు. వీటిలో సెలీనియం బాగా ఉంటుంది. ఇది హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఆ గ్రంథికి కావాల్సిన విటమిన్ మెయిన్గా సెలీనియం చాలా వరకు అవసరం. ఇంకా సోయా ఉత్పత్తులు అసలు మొత్తం తగ్గించాలి. ఇంకా క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్ ఇట్లాంటివి వద్దు. అంటే నాకు తెలిసి ఇవి కొంతవరకు తినచ్చు అంటారు, కానీ తినకపోవడమే బెస్ట్. ఇంకోటి ముఖ్యంగా థైరాయిడ్ అంటే హైపో థైరాయిడ్ అనేది ఉన్నప్పుడు మలబద్ధకం కూడా ఉంటుంది. సో, దానికోసం మనం ఫైబర్ ఐటమ్స్ తీసుకుంటే చాలా హెల్త్కి కూడా మంచిది. దీంట్లో కూడా ద సేమ్ టైం టాబ్లెట్ యూజ్ చేయాలి. టాబ్లెట్ యూజ్ చేసిన తర్వాత మినిమం 40 minutes to 1 hour ఏం తినకుండా ఉండడం మంచిది. ఇంకా వేరే ఏమన్నా టాబ్లెట్లు వేసుకోవాలంటే మ్యాక్సిమం 3 hours అన్నా గ్యాప్ ఇవ్వాలి. ఇంకా ఉంటాయి కదా దీంతో పాటు కాల్షియం, విటమిన్స్, అంటే మల్టీవిటమిన్స్ లాంటి టాబ్లెట్స్. సో, అవి మినిమం 3 hours 2 hours అన్న గ్యాప్ ఇవ్వాలి కంపల్సరీగా. ఈ హైపోలో బరువు ఈజీగా పెరుగుతారు కాబట్టి మ్యాక్సిమం తిన్నాక కొంచెం నడవడం అట్లాంటివి చేస్తే బరువు పెరగకుండా ఉంటారు. ఇది మీకు ఎట్లా తెలుసు? ఇది 3 నుంచి 5 months లోపు కంపల్సరీ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఫ్లోరైడ్ నీళ్ళు చాలా వరకు తగ్గించండి. ఇది కూడా థైరాయిడ్కి అంత మంచిది కాదు. సో, నేను ఇంకా చెప్పాలంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ చేయండి. హైపోథైరాయిడ్ కోసం డైట్ ప్లాన్ కావాలన్నా కానీ నేను వీడియో చేసిస్తాను మీకు. హైపో కానీ హైపర్ కానీ. సో, దీనివల్ల నేను న్యాచురల్గా తెలుసుకున్నాను ఏంటంటే మా ఇంట్లో వాళ్ళకు ఉండడం వల్ల. సో, అందుకోసమని మీకు చెప్దాం కొన్ని విషయాలైనా అని చెప్పేసి చెప్తున్నాను. సో, ఎనీవే, థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్. బాయ్.